యేసు పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, మా బాబు పెద్ద బాబు యుఎస్లో ఉంటాడు. వాని జాబ్ అంటే తన ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది. తను వేరే స్టేట్కి మూవ్ అవ్వాలని వానికి ఆర్డర్స్ వచ్చాయంట. వానితో పాటు పనిచేసే వాళ్ళకు కొంతమందికి యు ఆర్ ఫైడ్ అవుట్, అంటే మీరు జాబ్లో నుండి మీరు క్విట్ కావాలి అని చెప్పారంట. కానీ వీనికి మాత్రం వేరే స్టేట్కి వెళ్ళాలి అని చెప్పారట. అది వాడు ఉండేది నెవాడా, వేసింది టెక్సస్ దగ్గర ఏదో చిన్న ఊరికి వెళ్ళాలి అన్నారట. వీడు టెన్షన్ పడిపోతుండు, కొత్త స్టేట్కి వెళ్ళాలి. ఇక్కడ 6 years పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ చేయాల్సిన జాబు మళ్ళీ వాడు చదువుకున్న దానికి అనుకూలంగా కాదంట, వేరేది చేయాల్సి ఉంటుంది. అది చేయాలంటే మళ్ళీ దానికి మళ్ళీ అన్ని న్యూ అట్మాస్ఫియర్. నేను కోపప్ అవుతానో లేదో మమ్మీ, మరి ఎట్లా వెళ్ళాలంట అని అంటే, ఒక 2 months టైం ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఈ 2 months టైం లోపల మనం అది సెట్ చేసుకోవాలి అని అంటే, నేను ఒకటే చెప్పాను, బాబు నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఒక 2 months టైం ఉంది కదా, మనం ప్రార్థన చేద్దాము. దేవుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తాడని రోమా 4:17 చెప్పినట్టుగా ఆ వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చెయ్యు, మేము కూడా చేస్తాము, దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు అని చెప్పేసి వానికి కొద్దిగా ధైర్యపరచడం జరిగింది. మా బాబు జర టెన్షన్ మాస్టర్, ప్రతి చిన్నదానికి భయపడుతుంటాడు. ఎట్లా అని ఆల్ నెగిటివ్ థాట్స్ అనమాట. నేను ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేసి పాజిటివ్గా నువ్వు ప్రేయర్ చేసుకో, దేవుడు కార్యం జరిగిస్తాడని. మీరు నమ్ముతారో నమ్మరు, నేనైతే ఇదే రోమా 4:17 పట్టుకొని ప్రార్థిస్తూ, దేవా మీరే కార్యం జరిగిస్తున్నారు, వానికి ఆ జాబ్ ఉన్న స్థలంలోనే తిరిగి మీరు వానికి అక్కడనే ఇస్తారు, ఇంకా వేరే స్టేట్కి వెళ్ళనక్కర్లేదు అని నేను మా భర్త ప్రార్థన చేస్తూ ఉన్నాము. వాడిని కూడా అట్లనే ప్రేయర్ చేసుకోమని చెప్పాము. 2 months కాలేదు, విదిన్ 1 monthలోనే ఈ ప్రాజెక్ట్ 1 year ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కంప్లీట్ అన్నది 1 year ఎక్స్టెండ్ అయింది. అది ఎక్స్టెండ్ కావడమే కాకుండా ఇంకొక జాబ్ తాను ఉన్న స్థలం నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు వేరే స్టేట్ కొరకు అని. డబుల్ ధమాకా 2 jobs దేవుడు ఆ విధంగా అనుగ్రహించాడు. కాబట్టి నిజంగానే ఈ చిన్న వయసులో ఉన్న ఇద్దరు జాషువా బ్రదర్ను సిస్టర్ని దేవుడు ఎంతగానో మెండుగానో ఆశీర్వదించారు. ఆ స్థుతి నిజంగానే స్థితి మారుస్తుందని ప్రాక్టికల్గా ఎన్నో విధాలుగా మేము చూస్తూ ఉన్నాము. నేను ఎన్నోసార్లు సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మిరాకిల్ ఈ కొద్ది కాలంలోనే జరిగింది. అది కూడా విదిన్ 1 monthలో దేవుడు ఇంత ఇమ్మీడియట్ ఆన్సర్ ఇస్తాడని ఊహించలేదు. ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు అని మరొకసారి తాను రుజువు చేసుకున్నాడు. ఇది కేవలము ఇద్దరు యవనస్తులు పాస్టర్ చేస్తున్న సేవా పరిచర్యను బట్టి ఆకర్షింపబడి ఆ విధంగా దేవుని స్తుతించడం వలన మేము ఇటువంటి మేలు పొందుకుంటున్నాం. అందరూ కూడా పొందుకోవాలన్న ఆశ ఇప్పుడు అబ్రహాం బ్రదర్ చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగా మా జీవితాల్లో చేసిన మేళ్లను మీ ముందు పంచుకోవడం వలన మీరు కూడా బలపరచబడి ఆ విధంగా దేవుని స్తుతిస్తారన్న ఆ యొక్క భావన. కాబట్టి అందరూ ఆ మేలు పొందాలని దేవుడు కూడా ఆశిస్తూ ఉన్నాడు. నిజంగానే ఆ ఎగ్జాంపుల్ సిస్టర్ చెప్పింది, ప్రార్థన గంప స్తుతుల గంప. ప్రార్థన గంప మొత్తం నిండిపోతుంది. అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, అది కావాలని అడుగుతాం. ప్రార్థన స్తుతి అస్సలు చెప్పాం. ఇదేమో నిండి పొర్లుతుందంట ప్రార్థనది, స్తుతులది మాత్రం గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుందంట. అది ఎప్పుడైతే మనం హెచ్చింపు చేస్తామో అప్పుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తామని, అది ప్రాక్టికల్గా నిజంగా చేస్తే ఎన్నో మేలు మనం పొందుకున్నట్టుగా ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు సిస్టర్ చెప్పారు, మోకాళ్ళు అరిగిపోయాయి, వీపులో వెనుపూస కూడా అరిగిపోయింది అని అన్నారు. అంటే ఆ టైంలో అసలు వంగకూడదు, బరువు లేపకూడదు. సేమ్ సిచ్యుయేషన్ నేను కూడా బాధపడుతున్నాను. ఇప్పుడు ఇంకా నేను దాని నుంచి కోలుకోలేదు, కానీ తను కోలుకుంది. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. యెషయా 66:14 ఏమంటుండు, మన ఎముకలను లేత గడ్డి వల్లే మొలిపిస్తాడంట.
సో ఆ విధంగానే ఆ సిస్టర్ జీవితంలో జరిగిస్తేనే ఆమె 2 గంటలలోనే పని పూర్తి చేయగలుగుతుందంటే అది కేవలం దేవుని ఉచిత కృప, దేవుడిచ్చిన శక్తి బలం. కాబట్టి ప్రతిసారి మనం దేవుని ఆ విధంగా మనం ఇప్పుడు బ్రదర్ కూడా అంటుంటాడు, తీసేయి అని ప్రార్థన చేయొద్దు. ఏదైనా ముళ్ళు ఉంటే దానిలో శక్తి బలాన్ని ఇవి ప్రభువా, తట్టుకునేటానికి శక్తిని బలాన్ని ఇవ్వని ప్రార్థన చేయాలంట, కానీ మొత్తం తీసేయమని కూడా అడగొద్దంట. అపోస్తుడైన పౌలు కూడా ఒక ముళ్ళున తీసే ప్రభువా అంటే దేవుడు ఏమన్నాడు, నా కృప నీకు చాలని, నేను ముళ్ళు మాత్రం తీయను అని. ఎందుకు తీయడు? ముళ్ళు తీస్తే నువ్వు మళ్ళీ ఎక్కడికి పోతావో, నా దగ్గరికి రావు. ఉండాల, ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళు ఉంటేనే దేవునికి మనం సమీపంగా ఉంటాం. కాబట్టి ఆ ముళ్ళు ఇప్పుడు బ్రదర్ చెప్పాడు, అబ్రహాం బ్రదర్, వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి అలా అయిందంట. సొంత కొడుకే తన తల్లికి డ్రెస్సింగ్ చేయాలంటే భయపడుతున్నాడు. ఇక భర్తకైతే తప్పదు కానీ చేస్తున్నాడు చేయని అన్నట్టు వాళ్ళకు బేఫికర్గా ఉన్నారు. కానీ నిజంగానే అటువంటి సిచ్యుయేషన్స్ వస్తే చేయడానికి మనం కొన్నిసార్లు వెనకంజ వేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పరిస్థితుల గుండా మనం వెళ్ళాలి అంతే. దేవుడు అది నిర్ణయించిండు కాబట్టి మనం వెళ్ళాలి. నో అనడానికి వీల్లేదు. అప్పుడే మనం దేవునికి సమీపంగా ఉంటాం. కాబట్టి అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించి అటు గొప్ప సాక్ష్యాలు కలిగి మనం ముందుకు సాగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గొప్ప మిరాకిల్ నా పట్ల చేసింది నిజంగా విదిన్ షార్ట్ పీరియడ్. అది నా కుమారుని పట్ల జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.